కూర్చో. డ్రింక్స్ తీసుకుంటావా? ఓకే. తీసుకో. థ్యాంక్స్. ఏంటి? ఏం కావాలి నీకు? నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని. మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు. చూడు, నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు. నేను ఎవరితోనైనా ఉంటాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివి? నీ పనివిటో అది చూసుకో. హౌ డేర్ యు! ఒక్కడు చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు. మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చెయ్యొద్దు. ఇస్ దట్ క్లియర్? నా కోసం చూస్తున్నావా? అవును. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను వెళ్ళాలి. యూ డోంట్ బాదర్, నేను సంతకం చేయించుకుంటాను. రేపు వచ్చి కలుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఇది ఇల్లు కాదా? అది కాదు. లీలా, ఐ మీన్ ఇది ఇల్లే, కానీ ఇది నీ ఇల్లు. నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కరెక్టే. ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఇల్లంటే. అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని. ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది. అలాగే రోజు నేను ఎదురు చూస్తుండేదాన్ని. కానీ ఆయన రాత్రుళ్ళు ఎక్కడో గడుపుతుండేవారు, వేరే ఎవరితోనో. ఒంటరితనంతో నా మీద నాకే అసహ్యం వేసేది. ఒకవేళ మనం ముందే కలుసుకొని ఉంటే, నీకు పెళ్లి కాకపోయి ఉంటే. లీలా, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్ను అలా మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివా? అది కాదు లీలా. ఏం మాట్లాడుకో. డోంట్ సే ఎనీథింగ్.
గుడ్ మార్నింగ్ డార్లింగ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓహో, టైయా ఇది? ఎవరిచ్చారు? ఇది ఎక్కడ దొరికింది నీకు? కార్లో ఉంది. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. నైస్ కలర్. అదెవరో క్లయింట్ ఇచ్చుంటారు. స్మార్ట్ క్లయింట్. ఎలా సంతోషపెట్టాలో తెలుసు అనుకుంటా. నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పనిచేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నావు. లేదు, అలాంటిదే లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్, జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి. అట్లీస్ట్ రాత్రి అయిన టైంకి వచ్చేయండి. అవును, ఈ క్లయింట్ ఎవరైనా? అమ్మాయి మాత్రం కాదు. ఎన్నిసార్లు చెప్పను? రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుంది అనుకుంటున్నావా? ఓకే 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 ఓకే, కూల్ కూల్. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను. టిఫిన్ చేసి పెట్టాను. ఈట్ అండ్ గో. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఓహ్, టైం. హలో ఆదిత్య గారు, ఫోటోలు ఎలా ఉన్నాయి? ఎవరు నువ్వు? బిజినెస్ మ్యాన్. నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు? ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా వస్తుంది? షట్ అప్. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను, నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు. ఓకే, రేపు ఉదయం హాలిడే ఇన్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నేను చెప్పే 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ 1, నువ్వు చెప్పిన చోటుకి నేను రాను, నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. పాయింట్ నెంబర్ 2, నేను నీకు కనిపించను, నేను చెప్పిన చోట నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 3, నువ్వు వచ్చేటప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకురావాలి. ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. చూడు, నువ్వు నన్ను పర్సనల్గా మీట్ అవ్వనంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను. హలో హలో హలో. Welcome, Mr. Aditya Prasad. Please come. Mr. Aditya? Yes. Ali George, investigating officer. హలో. రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. మర్డరా? కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల మాత్రం కాదు, కానీ హంతకుడు పోలీసులు తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా నాటకం ఆడాడు. కానీ నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్? సహాయం నీకు మేం చేస్తాం మిస్టర్ ఆదిత్య. ప్రస్తుతం మా అనుమానం అంతా మిసెస్ లీలావతి నారాయణ మీదే ఉంది. ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది. ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మిసెస్ నారాయణ యవ్వనంలో ఉంది, పైగా అందంగా కూడా ఉంది. ఆవిడ తెలుసుకుంటే ఎంతటి మగాడినైనా సరే క్షణాల్లో బుట్టలో పడేస్తుంది. సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను. మీరు చాలా మంచివారు. మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు, రైట్? ఎస్ సార్. మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని. ఇదొద్దు. ఇదిగో ఇది తిను. ఇదిగో. అది వాడు బాబేం కాదు, పెద్దవాడయ్యాడు. కరెక్టే, నేను వాడి బాబును కదా. ఇతను
గుడ్ 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 వదిలిపెట్టుకో, మొత్తం తినే. కమాన్ ఫినిష్. దట్స్ ఇట్. వెరీ గుడ్. మీకు పరిచయం ఉందా? లేదు, మేనేజరు మేనేజ్ చేయబోతే నేను. మేనేజర్? అదేం లేదు, నువ్వు తిను, ముందు తిను. నాకు కొంచెం స్టమక్ ట్రబుల్. భోంచేయండి. వద్దు, లూజ్ మోషన్ అనుకుంటాను, లూజ్ చేసి వస్తాను. ఏమిటిదంతా? కోపమా నా మీద? లేదు. మరి కలుసుకోవడానికి రాలేదే? లీలా, దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా? నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ప్లీజ్ నేను చెప్పేది విను. నా ఫ్యామిలీ బయట భోంచేస్తున్నారు లీలా. ప్లీజ్. నో నో లీలా, అంతకు మించి కిందకు వెళ్ళకు ప్లీజ్. ఏం చేస్తున్నావు నువ్వు? నా దాహాన్ని తీర్చుకోనివ్వు. అది ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి. సారీ. You're a very good boy. Now vanilla ice cream. అరే, అప్పుడే తినేసావా? తినేసాను డాడీ. మరి డాడీ కంపెనీ ఎవరు ఇస్తారు? ఇంత ఆలస్యమైందేంటి? అంతా చల్లారిపోయింది. ఏం లేదు, కడుపు బాగా చెడిపోయింది, అందుకే. ఐ మీన్, ఐ ఓకే? యా ఫైన్. హలో సత్య, హౌ ఆర్ యూ? హాయ్ దివాకర్. హాయ్ ఆదిత్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, నేను లేట్గా వచ్చాను. నువ్వు లీలావతం చూసావా? నేను. లీలా ఎవరు? హాయ్ ఆదిత్య. హాయ్. వైఫ్? యా మై వైఫ్ సత్య. లీలా మై న్యూ క్లయింట్. హాయ్. హాయ్. అండ్ ఇతని పేరేంటి? దివాకర్. దివాకర్. నీకు తెలుసు కదా ఇతను. వెళదామా దివాకర్? మరి డిన్నర్? నాకిష్టమైంది ఏది ఈ రోజు ఎక్కడ దొరకదు.